ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పునర్నిర్మాణ ఎలా చేయాలి అనే దానిపై 3 రోజుల సెమినారు ఇక్కడ ప్రిన్సిపాల్ గణేష్ గారు మిగతా మిత్ర బృందం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మొదటి రోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థుల కష్ట ఫలితం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా బ్రతుకులు బాగుపడతాయని కన్న కలలాగానే మిగిల్చారు గత గులాబీ పెద్దలు. మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని, స్వేచ్ఛగా ప్రతి మనిషి తను జీవించాలి అని, తన మనసులో ఉన్న మనోభావాలు తెలియజేయాలి అని కోరుకునే తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా సుమారు 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజల దీవెనలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రీడిజైన్ల పేరుతో నీళ్లు అనే కార్యక్రమం ఏదైతే అంశం ఉందో దాంట్లో పక్క రాష్ట్ర ప్రబుద్ధులతో కొన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు రావాల్సిన నీటి వాటాలను కూడా దానాదత్తం ఆనాటి ప్రభుత్వ పెద్దలు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఉద్యోగాలు వస్తాయని కలల కన్నా విద్యార్థులు, యువత వారి కలల్లాగా మిగిలిన ఈ సందర్భంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దాంట్లో భాగంగా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులుగా మేమందరం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో ఉండే మేధావులు, కవులు, కళాకారుల వాళ్ళకి అభిప్రాయాలు స్వీకరించి ఏ తెలంగాణ కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యంలో పునర్నిర్మించే దాంట్లో భాగంగా 75 రోజుల క్రితం ఫౌండేషన్ వేసి ఎన్నికల్లో ఏవైతే అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీలు ఈ తెలంగాణ ప్రజలకిచ్చి ఈ 6 గ్యారంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే టీవీలో పూర్తి విజువల్స్ మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది నెర్రెల బాసిందా లేకంటే ఊసిపోయిందా అనేది ప్రత్యక్షంగా చూపించాం. ఒక్క మేడిగడ్డే కాదు, మిగిలిన 2 డ్యాములే కాదు, ఆనాడు చిత్తశుద్ధిగా మంచి కార్యక్రమాలు చేపట్టకుండా వారి స్వార్థం కోసం ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఈనాడు అవన్నీ కూడా ఊసిపోయే పరిస్థితిలో ఉంది. ఒక్కసారి మేమేం దాయిలా మీలాగా డ్యాములు ఎవరు చూడటానికి కావాలని సిఆర్పీఎఫ్ వాళ్ళని పెట్టాడు, సెక్యూరిటీని కూడా పెట్టట్లే. ఎవరు చూడాలనుకున్నా ప్రత్యక్షంగా పోయి చూడొచ్చు. ఎవరైతే కామెంట్ చేశారో ఆ మాజీ మంత్రి వర్యులు కూడా ఒక్కసారి కాళేశ్వరాన్ని చూస్తే ఆ డ్యామ్ మీదకి పోయిన తర్వాత మీకే సిగ్గు అనిపిస్తుంది మీరు ఎలా కట్టారు. తెలంగాణ ప్రజలకు అందించడమే కాకుండా ఈ ఫిబ్రవరి 27వ తారీఖున మరి 2 కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు ఇస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేసి సామాన్య ప్రజలకి మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని చేపడతామని చేసిన వాగ్దానాల్లో భాగంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన బిల్లును కూడా పెట్టి పాస్ చేసుకున్న ఘన చరిత్ర ఉన్న ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా మొదటి 2 నెలల లోపులోనే సుమారు 19,000 ఉద్యోగాలు ఇచ్చి రేపు మార్చి 2వ తారీఖున ఇంకా 6,000 ఉద్యోగాలను వివిధ సెక్టార్లలో ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి
అనుభవజ్ఞులైన చిత్తశుద్ధిగా తెలంగాణ విద్యార్థులకి యువతకి న్యాయం చేసే వారిని టీఎస్పీఎస్సీలో పెట్టి ఈనాడు నోటిఫికేషన్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆనాడు గత ప్రభుత్వం బడ్జెట్లలో అలంకారప్రాయంగా యూనివర్సిటీలకి విద్యార్థులకి విద్యకి వైద్యానికి బడ్జెట్లో పెద్ద పెద్ద ఫిగర్లు చూపించారే తప్ప తీరా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఖర్చు పెట్టేది నామమాత్రంగా ఉండేది. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మేము ఓటాన్ అకౌంట్లో పెట్టిన బడ్జెట్ కానీ రేపు రాబోయే ఎన్నికల తర్వాత జరిగిన వచ్చే రియల్ బడ్జెట్లో పెట్టే ప్రతి రూపాయిని చిత్తశుద్ధితో విద్యాశాఖకు కానీ వైద్య శాఖకి కానీ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి చిత్తశుద్ధిగా ఉంది. ఉన్న 11 మంది మంత్రులం, ఈనాడున్న 11 మంది మంత్రులం ప్రతి జిల్లాకి ఒక మంత్రిని ఇన్ఛార్జి మంత్రిగా పెడుతూ ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ ప్రజా పాలన ద్వారా ఏదైతే అభయ హస్తం ద్వారా ఇచ్చిన వాగ్దానాలని ప్రజల దగ్గర ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, ప్రజల కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోరికకి అనుకూలంగా పరిపాలించే ప్రభుత్వం అని తెలుపుతూ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అధికార పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గాని మంత్రి గాని రావటం ఇది మొదటిసారి. ఈ అవకాశాన్ని నాకు ఇక్కడ కల్పించిన ప్రిన్సిపాల్ గారికి, వారి మిత్ర బృందానికి, నా నిరుద్యోగ తమ్ముళ్ళకి, యువతకి మనస్ఫూర్తిగా మీ ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.